సాధారణంగా జైలుకు వెడితే చాలా మంది నేతలకు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విషయంలో ఇది రివర్స్ లో జరుగుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు సొంత పార్టీలోనే కొత్త పలుకుబడి పెరుగుతోంది. పార్టీలో ఆయన పవర్ ఏంటి, ఆయనకు బెయిల్ ఎందుకు రావడం లేదు, ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు ఏపీలో ఎందుకంత చర్చ జరుగుతుందో తెలుసుకుందాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సంచలనం. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేయగా వారిలో రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఒకరు. దాదాపు 50 రోజులకు పైగా ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. అయితే కేసు విషయంలో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్న సిట్ అధికారులు మాత్రం బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన వర్గం ఆరోపిస్తోంది. అందుకే అరెస్టు జరిగి ఇన్ని రోజులైనా కూడా కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మిథున్ రెడ్డి జైలుకు వెళ్లినప్పటి నుంచి రాజమండ్రి జైలు నిత్యం వైసీపీ నేతలతో కిక్కిరిసిపోతోంది. అగ్ర నేతల నుంచి కింది స్థాయి నేతల వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ ఆయన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఇది చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. మిథున్ రెడ్డికి పార్టీలో ఇంత పలుకుబడి ఉందా అని గుసగుసలాడుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైఎస్ జగన్ కు ఆయన చాలా దగ్గరగా ఉంటారని పార్టీలో అందరికీ తెలుసు. మిథున్ రెడ్డిని కలవడానికి వస్తున్న నాయకులు కేవలం పరామర్శించడమే కాదు, అధికార తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గర్జించే సింహం కన్నా గాయపడిన సింహం చాలా ప్రమాదకరం అంటూ హెచ్చరించారు. మరో కీలక నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ కు భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీకి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ప్రత్యేక సదుపాయాలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం వారంలో ఒక్కరోజైనా కుమారుడిని కలుస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే మిథున్ రెడ్డి పార్టీలో ఎంత పవర్ఫుల్ నేతనో అర్థమవుతుంది. వైఎస్ జగన్ తర్వాత పార్టీలో అంత ప్రభావం చూపగల నేతల్లో ఆయన ఒకరిని ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. మిథున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు రాజమండ్రి జైలు వద్ద ఇలాగే వైసీపీ నేతల సందడి కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డికి బెయిల్ లభించి ఆయన బయటకు వస్తారా, లేక ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారుతుందా అనేది వేచి చూడాలి.